హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఇంకో వెరైటీతో మీ ముందుకు వచ్చానండి. బాగారా రైస్, క్యాలీఫ్లవర్, టమాటా కర్రీ చాలా టేస్టీగా చేశాను. ఈ వీడియో పూర్తిగా చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. వాటర్ పోయకుండానే టమాటాతోనే మగ్గనివ్వాలి, చాలా టేస్ట్గా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీటికి కావాల్సినవి క్యాలీఫ్లవర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల పురుగులు ఇవన్నీ ఉంటాయండి, చూసి కట్ చేసుకోవాలి. చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేడి నీళ్ళలో నేనైతే కొన్ని వాటర్ తీసుకున్నాను. కొన్ని వాటర్ తీసుకొని సాల్ట్ వేసాను, పసుపు వేసాను. ఇంక తర్వాత క్యాలీఫ్లవర్ మనం కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసానండి. ఇవి వేసి ఉడకనివ్వాలి. ఒక 2 minutes దాకా ఉడకనివ్వాలి. లోపల ఏమైనా పురుగులైనా ఏమైనా డస్ట్ ఉన్నా వెళ్ళిపోతుంది. ఇలా ఉడకనియాలి బాగా, ఒక 2 minutes దాకా. ఇక చూపిస్తున్నాను కదా ఇప్పుడు. 2 minutes తర్వాత చాలా బాగా ఉడికింది. లోపల ఏమైనా పురుగులైనా సరే ఏమైనా ఉన్నా చనిపోతాయండి. ఇవి కింద కూర్చుంటాయి. ఇవి తీసి పక్కకు తీసేయాలి. తర్వాత కొంచెం చల్లటి నీళ్ళతో కూడా కడుక్కోవాలి. నీట్గా కడుక్కుంటే ఇంకా ఏమైనా దుమ్ము ధూళి ఉన్నా వెళ్ళిపోతుందండి. దీనికి కావాల్సినవి 3 ఆనియన్ తీసుకున్నా, కొన్ని కరివేపాకు, ఒక 3 పచ్చిమిర్చి, ఒక 5 టమాటాలు తీసుకున్నాను. వీటితోనే కర్రీ చేయొచ్చు, చాలా టేస్టీగా వస్తుంది. మనకి ఒక 2-3 tablespoon నూనె తీసుకోవాలి. జీలకర్ర, మినపప్పు తీసుకోవాలి తాలింపుకి. ఒక 2 పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్, మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేయాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో, కింద మాడిపోకుండా చూసుకోండి. కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది. ఆనియన్స్, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 minutes తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం మంట మీదనే ఉండాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నా, నేనైతే కొద్దిగానే వేసుకున్నాను. అలా అయితేనే చాలా టేస్టీగా వస్తుంది. పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. నేను చాలా వెరైటీస్ కూడా చేసి పెట్టానండి ఛానల్లో. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి. తర్వాత క్యాలీఫ్లవర్ వేయాలి. వేసి కలుపుకోవాలి బాగా. ఇవి నూనెలోనే మగ్గనివ్వాలండి. మగ్గనిస్తేనే చాలా టేస్ట్గా వస్తుంది. అదే వాటర్ పోస్తే మాత్రం కొంచెం టేస్ట్ మారిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా వస్తుంది. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. దీని కాంబినేషన్ నేను బగారా రైస్ చేశాను. 2 కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా కలుపుతూనే ఉండాలి. తర్వాత మనం ఒక 5 టమాటాలు తీసుకున్నాం కదా, అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్యాలీఫ్లవర్లోనే వేసి కలుపుకోవాలి. కలుపుకొని మొత్తం టమాటా వాటర్లోనే మగ్గిపోతుందండి కర్రీ. కింద మాడిపోకుండా ఎలాంటి టెన్షన్ లేదు. కొంచెం నూనె కొంచెం ఒక 2 tablespoon ఎక్కువనే వేసుకోవాలి. అలా అయితేనే ఇంకా టేస్ట్గా వస్తుంది. ఆ నూనెలోనే టమాటా రసంలోనే మగ్గిపోతుంది.
చాలా టేస్టీగానే వస్తుంది. అదే నీళ్లు పోస్తే టేస్ట్ అనేది వేరేలా వస్తుంది. నీళ్లు పోయకుండా టమాటాలోనే మగ్గనివ్వాలి. చాలా టేస్టీగా వస్తుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. నా ఛానల్ని ఓపెన్ చేస్తే చాలా వెరైటీస్ ఉన్నవి. వెజిటేబుల్ మార్కెట్ అని, ఫ్లవర్ మార్కెట్ అని, వేరే వేరే చాలా డిఫరెంట్గా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. 1 స్పూన్నర కారం వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. ఇవే చాలండి, వేరే మసాలాలు ఏ అవసరం లేదు. ఇలా చాలా టేస్టీగా వస్తుంది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. కర్రీ అయితే నచ్చుతుంది కాదు, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నేను అన్నంలో కలుపుకొని కూడా తిని చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. బగారా రైస్ చాలా సింపుల్గా చేశాను. వీడియోలో కూడా బగారా రైస్ చేసింది ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. చాలా టేస్టీగా వస్తుంది కర్రీ అయితే. సూపర్ అంటే సూపర్. పిల్లల లంచ్ బాక్స్కి కూడా ఇదే ఇచ్చానండి. చాలా బాగా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో ఇంతవరకు బాయ్. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.